దేవుని వాక్కు సజీవమైనది. దేవుడు ఎంతకాలం జీవిస్తారో అంతకాలం వాక్యము జీవిస్తుంది. అంటే దేవునికి ఎలాగూ మరణం లేదో వాక్యానికి కూడా మరణం ఉండదు. ఈ వాక్యం సజీవమైనది, ఎవర్ లివింగ్ వర్డ్, నిత్యము జీవించినది. ఎన్ని రాజ్యాలు, ఎన్ని రాజులు, ఎంతమంది వాక్యాన్ని అణిచివేయాలన్నా, వాక్యం లేకుండా చేయాలన్నా, కానీ దేవుడు ఉన్నంత వరకు వాక్యం ఉండక మానదు, ఉండక తప్పదు. దేవుని వాక్యం క్విక్ అనగా జీవించి ఉన్నది, చలామణిలో ఉన్నది, సజీవమై ఉన్నది. రెండవది పవర్ఫుల్, పుదునైనది. దేవుని వాక్యం సాన కలిగినది, సాన పెట్టబడినది. గమనించండి, ఒక పేపర్కైనా, ఒక పుస్తకానికైనా, ఒక టెక్స్ట్ బుక్కైనా, ఒక నోట్ బుక్కైనా, ఒక పాఠ్య పుస్తకంకైనా, పాఠ్య పుస్తకానికైనా ఏముంటది? మరణం ఉంటది, నిర్జీవం ఉంటది. కానీ దేవుని వాక్యం ఆదాము కాలం మొదలుకొని ర్యాప్చర్ అనగా మధ్యాకాశ రాకడ వరకు కూడా ఈ వాక్యం యొక్క విలువ కానీ, జీవము కానీ ఏమవుదు, ఏమాత్రము కూడా తరిగిపోదు. అందుకే ఈ వాక్యం సజీవమైనది, నిత్యం జీవించేదై ఉంటున్నది.